ఆయనకి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే అది సామాజిక సమీకరణాల వివాదం అవ్వాలా, లేదంటే గనక సినిమా రంగానికి సంబంధించినటువంటి మెగా ఫ్యాన్స్ నందమూరి ఫ్యాన్స్ వివాదం అవ్వాలి. వాళ్ళిద్దరికి జగన్కి వీళ్ళకి ఏంటి గొడవ? వైఎస్ఆర్ కానీ జగన్ కానీ వాళ్ళేం మెగా ఫ్యాన్స్ తో గొడవలు పెట్టుకోలేదు. వీళ్ళకి సినిమా గొడవలు కూడా ఏం లేవు. పోనీ ఏ ఆస్తుల తగులు ఏమైనా ఉన్నాయా వీళ్ళిద్దరి మధ్యన? ఏం లేదు కదా. ఆ రోజున రాజశేఖర రెడ్డిని పంచలోడ తీసుకొడతానంటూ గొడవ పెట్టుకున్నది నువ్వు. ఈ రోజున జగన్ని ఎదగనివ్వను, నేను బతకనీయను, లేకపోతే ఆయన రాజకీయం చెయ్యనివ్వను, ముఖ్యమంత్రిని కానివ్వను అని శపథాలు చేస్తుంది నువ్వు. ఈ రెండిట్లకి విభేదానికి ఏంటి రీజన్? ఒక కారణం ఉండాలి కదా. ఎందుకు అంటే జగన్ మంచోడు కాదు. హౌ యూసర్ గివ్స్ దట్ సర్టిఫికెట్? నువ్వు ఇచ్చేటటువంటి సర్టిఫికెట్ ఇది, అది నీ పరమైనటువంటి వెర్షన్. నువ్వు మంచోడు కాదని వాళ్ళు అంటారు కదా, ఏంటి ప్రయోజనం దానివల్ల? జెన్యూనిటీ వచ్చేటప్పటికి ఇదిగో ఈ కారణాల వల్ల జగన్ మీద కేసులు ఉన్నాయి, బాబు మీద కేసులు ఉన్నాయిగా. జగన్కి సంబంధించిన కార్యకర్తలు తప్పు చేస్తున్నారు, నీ కార్యకర్తలు తప్పు చేస్తున్నా, తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేస్తున్నారు. జగన్ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, చంద్రబాబు మీద లేదా? నువ్వే చేయలేదా అవినీతి ఆరోపణలు? లోకేష్ మీద కూడా నువ్వే చేసావు కదా ఇదివరకు అవినీతి ఆరోపణలు. దాన్ని ఆరోపణలు లేనోడు ఎవడు? ఇంకా ఏ పాయింట్ మీద మాట్లాడతాం? అవినీతి ఆరోపణలు అయితే ఆ లెక్కన బీజేపీ మీద కూడా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ, ఎవరు చేయట్లేదు. అది కాదు కదా. అలాగే పోనీ అలాంటి ఆరోపణల పరమైన విమర్శ అయితే తప్పేలే.